ప్రేమ నమ్మకం గల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం. ఈ సత్యాలు మన ఆత్మకు మేల్కొల్పి మనకు చురుకైన ఆత్మతో శరీరాన్ని కూడా మనల్ని ధైర్యపరిచి సుఖజీవనం జీవించడానికి దైవ ధ్యానంలో మునిగిపోవడానికి కూడా దోహదం అవుతాయని గ్రహించుకొని ప్రతి తలంపును కూడా మనం చక్కగా గ్రహించుకుందాం. అయితే మరి ఈ బంగారు ప్రగజనంలో జీవిత సత్యాల్ని ఆత్మీయ సత్యాలను కూడా సేకరించడం జరిగింది కనుక అవి మనం ధ్యానంగా చూసుకుంటూ తగ్గింపు జీవితం క్రైస్తవ జీవితంలో ఎంత అవసరమైందో మనం గమనించుకుందాం. మరి దేవుడు మరి మన ప్రార్థనలు ఆలకిస్తే విశ్వాసం పెంపొందిస్తున్నాడని నమ్మాలి. ప్రార్థనలు ఆలస్యం చేస్తే ఓర్పును పెంపొందిస్తున్నాడని నమ్మాలి. జవాబురాని ప్రార్థనలు బట్టి మనకేదో మంచి ఆశీర్వాదం దాచి ఉంచాడని గ్రహించుకోవాలి. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోదగ్గంది ఒక ప్లేటు ప్రేమ, ఒక గిన్నె నిండా శాంతి, ఒక స్పూను నిరీక్షణ, ఒక గరిటె శ్రద్ధ, ఒక గ్లాసు నిండా ప్రార్థన కావాలి. క్రీస్తుతో మన తలంపులన్నీ మిళితం కావాలి. అంతకన్నా విలువైన ఏది ఉండదు. క్రీస్తు అపార కృప మరి ప్రతి పరిస్థితికి సరిపడిన తృప్తి ఇస్తుంది. ఆయన కృపాక్షేమాలు మన వెంట వస్తాయి. మన దేవుని చిత్తానికి ఎల్లప్పుడూ లోబడి ఆయన మాటలను ఆలకించి ఆయన నాయకత్వంలో సాగిపోవాలి. సత్యమట ఒక గుహ లాంటిది. దానిలో ఆశతో ప్రవేశిస్తాం కానీ ఇతరుల సహాయం లేకుండా సంచరించలేం. నేనే మార్గము సత్యము జీవమని ఆయన చేయి పట్టుకుని ఆ గుహలో ప్రయాణం చేయడమే జీవితయాత్ర. లోపలికి వెళ్లే కొద్దీ మనకు దేవుడే మార్గదర్శకుడు అవుతాడు. సర్వసత్యాన్ని పూర్ణంగా ఎరిగిన పరిశుద్ధాత్ముడు నిజ విశ్వాసులకు మార్గదర్శి కాగలడు. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ 3 విషయాలు మన జీవితంలో గతిస్తే తిరిగి రానివి ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నోటితో పలికిన మాట, సమయము, మరి ఎదుర్కొన్న అవకాశాలు పోగొట్టుకుంటే తిరిగి పొందలేవు. స్థిరము కానివి కొన్ని ఉన్నాయి. అవి ఏమంటే మరి భవిష్యత్తు, విజయాలు, కలలు, దమ్మలేని చిచాలు. ఎక్కువ విలువ గలవి 3 ఉన్నాయి. ప్రేమ, కుటుంబము, స్నేహితులు మరియు దయ. త్రిత్వమైన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో మన జీవితాలు బంధింపబడ్డాయి కదా, వాటిని ఎప్పుడు గౌరవించాలి. మన జీవితాలు నాశనం చేసే 3 ఏంటంటే కోపము, గర్వము, క్షమించలేని స్థితి. ఇప్పుడు గర్వం మాని దీనత్వం గురిన టాపిక్ని తగ్గింపు జీవితం మహిమ గలది, తగ్గింపు జీవితము జయ జీవితము గంతిచ్చేది, అది నేర్చుకుందాం. మన మన మంచి వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే 3 అంకిత భావము, నిజాయితీ, కృషి. మన జీవితంలో కొన్ని వదులుకోకుండా ఉండే కొన్ని ఉన్నాయి. నిరీక్షణ, శాంతి మరియు నిజాయితీ. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ మరి ముందుకు సాగిపోతే దేవుడు మనకేం చేశాడని కాకుండా దేవుడు కోసం మనం ఏం చేయగలం, విజ్ఞాపన చేయగలమా, మరి పేదలకి మనకున్న ధనాన్ని పంచగలమా, మన సమయాన్ని వినియోగించగలమా, మరి ఏ రకంగా చేయగలమో మనం ఒక ఉదయాన్నే మనం ఆలోచించుకొని రోజు ముగింపులో మన ప్రభు కొరకు ఏం చేశామో, ఎవరి కోసం ప్రార్థించామో, ఎవరికి దయగల మాట చెప్పామో అవి మనం స్తుతిద్దాం. మరి జీవితం ఒక ప్రయత్నం, అది ఒక అనుభవం, ఒక పాఠం. మరి జీవితంలో నిజమైన ధనం సమయము మరియు ప్రేమ. అయితే మరి నీకు కావాల్సిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవటం మూర్ఖత్వే కదా. మరి జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకూడదు. చింత వదిలి సేద తీర్చే దేవుని ఆశ్రయించాలి. ఎందుకంటే మన జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే మరి జరిగిన చెడు అనుభవాన్ని కూడా ఇస్తుంది. నీవెప్పుడు పొందంది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చేయని కృషి చేయాలి కదా. మరి జీవితంలో జీవనంలో ప్రకృతి పరిస్థితిని బట్టి గుర్తించి మరి వాటిని అంగీకరించి మరియు ముందుకు సాగిపోవడమే, ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేసి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకుని ముందుకు సాగిపోవడమే మన కర్తవ్యం. మరి నమ్మకము, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా నమ్మటం, ఎక్కువ ఆశించడం ఇవన్నీ కూడా బాధే కనుక, ఎక్కువ బాధే ఉంటుంది కనుక జాగ్రత్తగా మరి ఆత్మీయ వివేకంతో జీవించాలి. మరి కాలం నువ్వు కలిసిన వ్యక్తులు నిర్ణయిస్తుంది. హృదయము మీరు కోరే వ్యక్తులు నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీలో ఉండే వారిని నిర్ణయిస్తుంది. మనకెవరు సన్నిహితులో మన సత్సాంగత్యం మనకు మంచిది. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండక, అవి డ్రైగా ఉండే స్థలాలు, వెట్టగా ఉండే స్థలాలు పరిశుద్ధ సహవాసము. ఆ పరిశుద్ధ సహవాసంలో ఉంటే మరి నీటి వర నాటబడిన చెట్టుగా ఆత్మఫలాలను ఫలించగలము. పదే పదే పరాజయాలను ఎదురైనా ఉత్సాహాన్ని కోల్పోవడమే విజయం అట. ఈ రకంగా మరికొంత పట్టుదల, మరికొంత శ్రమ, మరి నిస్సహాయత అనిపించేదైనా సరే విజయం తప్పకుండా మన దారిలో ఉంటుంది.
జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూస్తే ఇంకొక తలుపు తెరుచుకుంటుంది కానీ, మనం మూసేసిన తలుపే చూస్తాం కానీ తెరిసిన తలుపును దేవుడిచ్చే అవకాశాన్ని మనం గమనించుకోకుండా ఉంటాం. అది మనం మరి అవగాహనతో ప్రభువు మనకి తలుపు దగ్గర తడుతున్నాడు. ఆయన ఆహ్వానించి ఆయనతో సన్నిహిత సాంగత్యం ఉండటానికి మనం కోరుకోవాలి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడమే కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. నీలో ఉండే బలహీనతలు తొలగించుకొని పవిత్రతతో జీవించడానికి ఇష్టపడటం. మన అవసరాలు ఎంత తగ్గితే ఆ దేవుడికి అంత ఎక్కువగా చేరువవుతాం. మన దురదృష్టాల్ని మూల కారణం ఇతరుల తప్పులు వెతకటం. మనలోని తప్పులు తెలుసుకుంటగలిగితే మనలో దేవుని యొక్క సుగుణాలు మనకు అలవడతాయని గుర్తుపెట్టుకుందాం. మన మాటలు చెప్పేదానికంటే మన జీవితం చెప్పేదే ఉత్తమమైంది. ఈ రకంగా ఆలోచించుకుందాం. తగ్గింపించిన జీవితం గురించి మనం చెప్పుకుందాం. అయితే మరి మత్తయి 23:11లో మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. గలతీ, ఎఫెసీలో కూడా శరీర కార్యాలు, లోపాలన్నీ 7 పాపాలు ఉన్నాయి కదా! అవన్నీ చూపుతూ ప్రత్యేకంగా గర్వం గురించి చెప్పారు. అదే దేవుడు అసహించుకుంటాడు. గొప్పవాడిగా ఆత్మీయంగా జీవించాలంటే తగ్గింపు కావాలి. ఈ రకంగా ఈ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఈ తగ్గింపు, గర్వం గురించి ఆధారపడుతుందండి. మనలో ఆ బలహీనత ఉంటే అది మరి ఈ దినాన్నే తొలగించుకుందాం. మరి గర్వంతో ఉంటే, దీనత్వం ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఒక సింహం ఒక అడవిలో రాజు ఉందట. అతని ఒక ఉదాహరణ. అది గర్వం ఎక్కువైపోయి మిగిలిన జంతువులు బాధిస్తూ ఉంటే జిత్తులు నక్కమారి వచ్చి, "అయ్యా! అయ్యా! నీకన్నా తెలివైంది మరి గట్టిగా అరిచేది ఓ సింహాన్ని చూశాను" అంటే, "రా తీసుకురా చూపించు" అని చెప్పి ఆ సింహాన్ని తీసుకెళ్ళి ఆ బావిలో ఉండే ఆ ప్రతిబింబాన్ని చూపించిందట. ఇది గట్టిగా అరిస్తే అదే అరుస్తుందట. అది మరి మరి అదే ఈ గర్జిస్తే అది గర్జిస్తే నేనే రాజునంటుంది, అది నా రాజునంటుందంట. అప్పుడు అది ఆవేశపడిపోయి అది వెంటనే ఆ బావిలోకి దూకి నాశనం అయిపోయిందట. అప్పుడు ఆ జంతువులందరూ నెమ్మదైపోయారట. అది ఉదాహరణ అవ్వచ్చు కానీ గర్వం నాశనానికి నడిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులకు తగ్గింపు చాలా అవసరం. మరి మరి లూసిఫరు ఒకే దూతే ఒకప్పుడు. కానీ గర్వం ద్వారా మరి పతనమైపోయి సైతాన్‌గా మారి మనల్ని బాధిస్తూనే ఉంది. మత్తయి 5:2లో దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదన్నారు కదా! అది ఎంత చక్కటి దేవుని యొక్క క్రీస్తుగా వచ్చి కొండ మీద ప్రసంగం ఎంత గొప్ప ప్రసంగంలో మొదటి భాగంలోనే ఈ చక్కటి మాటలన్నీ ధన్యతలు చెప్పారు. లూకా 1:51లో మరియ మాటల్లో అహంకారులను మరి అసనం నుండి పరద్రోసి దీనులను లేవనెత్తుతాను అని చెప్పి తనను స్తుతించింది. తర్వాత పౌలు కూడా ఎన్నోసార్లు 1 తిమోతి 1:14లో క్రీస్తుతో ఐక్యంగా విశ్వాసంతో కృపించాడు గానీ, పాపులు రక్షించుకోవడానికి వచ్చాడు గానీ, నేనే పాపుల్లో ప్రధానుడినో, ఘోర పాపినని తను తాను తగ్గించుకున్నాడు. మరి సుంకరి పరిసయ్యుడు ప్రార్థన లూకా 18లో చూసాం కదా! మరి ఎంతో పొగుడుకుంటా ఉంటాడు. ఇతరులు నిందిస్తూ ఉంటాడు సుంకరిని. నీలాగా లేను, నేను ఇట్లా లేనని. అటువంటి బలహీనత మనలో రాకూడదు. మరి ఎంతో రొమ్ము కొట్టుకొంచు పాపులను ఒప్పుకున్నాడు సుంకరి. ఆ ప ప ప్రార్థన అంగీకరించబడింది గదా! మరి ధనవంతులమని, బలవంతులమని, అందముందని, ఎక్కువ జాతి వాళ్ళమని ఎన్నో రకాల గర్వాలతో ఉంటాం. అది ఆధ్యాత్మిక గర్వం కూడా ఉంటుంది. పరిసయ్యులు కూడా ప్రార్థనలో ఆధ్యాత్మిక గర్వంగానే దాగుంటుంది. మరి పాటలు పాడగలను, చందాలు ఇవ్వగలను, వాక్యం చెప్పగలను అని గర్విస్తూ ఇతరులను తృణీకరించడం మనకి కర్తవ్యం కాదు. మరి మోషే గురించి కూడా మనం ఆలోచిస్తే గతంలో మరి వినయం అందరికంటే వినయం గలవాడు. భూమి మీద అంతట్లో మరి సంఖ్యాకాండం 12:3లో కూడా ఆ విషయం చెప్పబడింది. దావీదు కూడా నేను గొర్రెలు కాపరిగానే ఉన్నాను. దేవుడు ఎందుకు అది రాజుగా చేశాడు. ఎంతగా దీవించడానికి నేను ఏ పాటి పడినని ఎంతగా తగ్గించుకున్నాడు. ఇర్మియా కూడా నేను పసివాడను అని తగ్గించుకున్నాడు. క్రీస్తు కూడా కుమారుడు అయ్యుండి కూడా ఫిలిప్పి 2లో 5, 9, 10 వరకు కూడా దీనుడిగా జన్మించి, దాసుడిగా జన్మించి మరి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని చెప్పారు. మరి ఆ రకంగా దాసుని స్వరూపం దాల్చాడు. మరి తగ్గించుకున్నాడు. పెద్దల మాటలో మరి ఏమి లేని విస్తరి ఎగిరిపడుతుంది. అన్నీ ఉన్న ఆ విస్తరి అణిగిమణి ఉంటదని అంత మంచి గుణాలు ఉన్న వాళ్ళందరూ అడిగే ఉంటారు. దినత్వంతో ప్రతి విశ్వాసి జీవించడానికి నిర్ణయించుకుందాం. మరి సర్వోన్నత స్థలంలో క్రీస్తు నివసించినను దీనిలో మధ్య నివసించాలని తగ్గించుకున్నారు. దీనిలపై ఆశీర్వాదం ఇవ్వాలని ఆశిస్తూ క్రీస్తుకు లోబడి వినయంగా జీవించే వాళ్ళని ఆస్వాదించడానికి ఎప్పుడు కోరుకుంటూనే ఉన్నాడు. మనం ఎఫెసీ 5:31లో కూడా మన మధ్య వైరము, క్రోధము ఉండరాదు. అవమానంలో ద్వేషాలు ఉండకూడదు. దయా మృదుత్వముతో జీవిస్తూ ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇవన్నీ హెచ్చరికలండి. దేవుడు గర్వమును ఇష్టపడ్డు. మరి క్రైస్తవుల గర్వం అనే పాపం లేకుండా బతకాలి.
అందరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. వాటి ద్వారా గర్వం రానీయకూడదు. ఒక వెదురు చెట్టును, ఒక టేకు చెట్టు పక్క పక్కనే ఎదుగుతున్నాయట. వెదురేమో ఎన్నో 10, 70 అడుగులు కూడా పైకి గబగబా ఏపుగా ఎదిగిపోతుందట. వే ఇదే టేకు చెట్టేమో స్లోగా ఎదుగుతుందట. అదేమో అది ఇది కథదండి. అది వెదురేమో చూసావా నేను ఎంత ఎదుగుతున్నాను, నీవింకా నెమ్మదిగా వస్తున్నావు చూడు నాది అందంట. అప్పుడు టేకు చెట్టు అందంట, దేవుడు నాకు కూడా తలాంత్ ఇచ్చాడు అని జవాబిచ్చి, నీకు వేగంగా ఎదిగే వరం ఇచ్చాడు. నాకు జీవితకాలం నిన్ను వాడుకోగానే 2, 3 సంవత్సరాలు అయితే అయన్నీ ఏదో వస్తువుల కోసం వాడేసి నశించిపోతావు. కానీ చిన్న వస్తువులుగా చేసేసుకుంటారు. తర్వాత పడేస్తారు. టేకు చెక్కతో చేసింది ద్వారబంధాలు, ఇంటికి, గుమ్మాలకి, దేవాలయం నిర్మాణానికి, గృహోపకరణాలకి వాడతారు. చలకాలం మన్నికగా ఉంటుంది, గౌరవిస్తారు. ఉన్నత వస్తువులుగా తయారు చేస్తారు. ఎంత నిదానంగా ఉండి కూడా ప్రభు నా దీవెన నేను అందుకుని తలాంత్ ఇస్తున్నాను అని టేకు ఎంతో వినయంగా చెప్పిందట. ఒక్కొక్కరికి విభిన్న వరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఒకరిని తృణీకరించకూడదు. మనకున్న తాంతకు దేవుని స్తుతి చెల్లించాలి. గర్వం రానియకూడదు. అరుపులు, అవమానాలు, ద్వేషంగా దూరంగా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. మృదుత్వంతో జీవించాలి. తొందరపాటుతో, గర్వంతో జీవించకూడదు. 1 కొరింథీ 13లో ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ సహనము, ప్రేమ గలది, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు. చాలా చక్కటి మాటలుంటాయి. చాలాసార్లు అతిశయమైన పాపంలో పడిపోతాం. ఇతరులను తృణీకరించి మాట్లాడతాం. తగ్గిపోయిన చోట మహిమ ఉంది. క్రీస్తు తగ్గించుకున్నందున అభిషేకం ఆకర్షింపబడింది. అభిషేకం ఉన్న చోట మరి తగ్గింపు ఉంటుంది. క్రీస్తు మరణము తగ్గించుకున్నాడు, వినయం చూపించాడు. అదే మనకు మాదిరి. మరి దావీదు మాటల్లో నన్ను ఇంతగా దీవించటకు నేను ఏపాటి వాడిని, మరి 2 సమూయేలు 7:18లో ఉన్నట్టుంది. అది నేను దే దాసు స్వరూపు తగ్గించుకున్నందున అన్ని నామముల కన్నా పైనామం క్రీస్తుకు ఇవ్వబడింది. ఘనపరచబడ్డాడు. అభిషేకం ఉంది. తగ్గింపు ఆకర్షిస్తుంది. 1 సమూయేలు 9:21లో అందుకు సౌలు కూడా ఒకసారి బెన్యామీను గోత్రము వాడిని కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో చిన్నది కాదా, నా ఇంటి వారి బెన్యామీను గోత్రంలో అల్పులు కారా అని ఒక మాట అన్నాడు. అయితే 1 పేతురు 5:6లో దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండి, ఆయన హస్తం బలిష్టమైందండి. ఆ తగిన సమయం ఆయనకుంది. ఓర్పుతో ఉండాలి. దేవుడే మనకు దీన మనసు ఉన్నప్పుడు తగిన సమయంలో బలిష్టమైన చేతితో కృంగిన వారిని మనం లేవనెత్తాడు. బండ మీద అడుగులు స్థిరపరుస్తాడు. కొత్త గీతాన్ని మనతో ఉంచుతాడు. మరి ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. దేవుని దృష్టిలో యోగ్యంగా కనబడేదిగా తగ్గించుకోవాలి. వేచి ఉండాలి. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టెడ్. వేచి ఉండటం వ్యర్థం కాదు. గర్వం, అహంకార భావం కోరుకుంటుంది, గుర్తింపు కోరుకుంటుంది. సామెతలు 27:2లో నీ నోరు కాదు అనులే పొగడాలి. మనం పొగడేసుకుని మనమే ఇంత ఎంత చెప్పుకోవడం అది అతిశయం అవుతుంది. ఇతరులు గుర్తించి మనల్ని ప్రశంసించాలి. మన తలాంతులు నిజంగానే ప్రశంసిస్తే అది ఆక్సిజన్‌లా మనకి ఉజ్జీవాన్ని కూడా తెస్తది. కానీ ఆ కారణంగా మాత్రము మనం ద్వేషించే వారిని, మనల్ని అసహించుకునే వారిని మనం ఉపేక్షించాలి. చూసి చూడనట్టుగా మనం ఇగ్నోర్ చేసుకోవాలి. వినయం గల వారితో తగ్గింపు స్వభావం ఉంటుంది. మరి ప్రతీకారం చేసే నిందలు భరిస్తూనే ఉంటారు. కీడు చేయుటకు తగదు. మరి సామెతలు 19:11లో ఒకరు సుబుద్ధి దీర్ఘశాంతంనిచ్చును. తప్పులు క్షమించితే మీకు ఘనత వస్తుంది. సహిస్తే కూడా మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతీకారం తగదు. ద్రోహమును మాను, చూస్తున్నట్టుగా ప్రవర్తించాలి. ఎవరైనా ధనరూపంగా కానీ ఏ పని కానీ చేసి ప్రతిఫలం కోరకూడదు. మరి క్రీస్తు రెక్కల చాటున దేవుడు మనల్ని ఆదరించి ధైర్యపరిచి మరి ఆ మానసిక గాయాల నుంచి స్వస్థపరుస్తాడు. నోటి మాట వలన కలిగిన బాధ నుంచి మనల్ని తిప్పిపరిచి కాలు ఇరుకున పడకుండా మనల్ని భద్రపరుస్తాడు. అది గుర్తుపెంచుకుందాం. దేవుడిచ్చే జ్ఞాన వివేకాలు వెతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానం గర్వం నాకు దారి తీయకూడదు. గర్వం నాశనం నడిపిస్తుంది కదా. సామెతలు 9:10లో పరిశుద్ధ దేవుని గురించిన తెలివి, వివేచన ఆధారము. వివేచనకు ఆధారము. మరి నిజంగా జ్ఞాన వివేచనలు దేవుడే ఇచ్చేది. భయము, భక్తి కూడా మనకు ఉండాలి. ఒకళ్ళకి భయం ఉంటుంది, కొందరు భక్తి ఉంటుంది, కానీ 2 ఉండాలి. మరి ఈ రకంగా మనం భయభక్తులతో జీవించడం మనకి విశ్వాసకు అవసరం. సూర్యుడు గాలికి పోటీ పడితే ఎవరు గొప్ప అంటే ఒకడు కోటేసుకున్న ఆయన గమనిస్తూ మరి పెద్ద గాలి వస్తే మరి ఆ గాలికి ఆ కోటు గట్టిగా కవర్ చేసుకొని ఆ గాలిని తట్టుకున్నాడట. అది అక్కడ గాలి ఓడిపోయింది. అదే రకంగా మరి ఎండ వచ్చేటప్పటికి ఆ కోట్ ఏమో విప్పేసాడట. ఆ తర్వాత ఆ సూర్యుడి వేడి కూడా ఓడిపోయింది అంటారు. ఆ రకంగా చిన్న ఉదాహరణ అనుకోండి. కానీ ఈ రకంగా ఏది కూడా గొప్పది అనుకుని మనం
ఇబ్బందులు పడకూడదు. ఇతరుల సలహా పాటించకుండా దేవునితో మాత్రమే సంప్రదించడం నేర్చుకోవాలి. జ్ఞానం గలవాడు ఆలోచనకర్తయగు దేవుని సంప్రదించుకోవాలి. జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరిస్తాడు. గర్వహృదయులు సలహా పాటించరు. అంతా తెలుసు అని అహంకారంతో ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటే తగదు. దేవుడిచ్చిన స్థితిని బట్టి థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. ఆనందం కలిగించుతుంది కాబట్టి 2 కొరింథీ 10:12లో తమను తాము మెచ్చుకొనుచు వారితో ఒకరినొకరు పోల్చుకుంట తప్పని గ్రహించుకోవాలి. సరిచూసుకుంటా తగదు. ఆ వాక్యంలో ఉందండి. అదే రకంగా దేవుడు మెప్పునే కోరుకోవాలి. దేవుని దయ సంపాదించుకున్నావా? మనుషుల దయ అక్కర్లేదు. దేవుని దయ చాలు. ఇతరులపై పెత్తనం చేయకూడదు. వారికి పరిచర్య చేయాలి. క్రీస్తు పరిచర్య చేయించుకోవడం రాదు గానీ, పరిచర్య చేయడానికే వచ్చాడు ఈ లోకానికి. చిన్న పిల్ల వంటి మనసు ఉండాలని చిన్నపిల్లని ఎత్తుకొని చెప్పాడు క్రీస్తు. కపటం లేని మనసు వాళ్ళు కలిగి ఉంటారు. గర్వం లోలోపల అణిచిపెట్టుకోవాలి. పౌలు తన శరీరాన్ని నలగొట్టుకొని తగ్గించుకున్నాడు. మనకు శోధన వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థన చేసుకొని ఆ జయం పొందటానికి మనం సిద్ధపడాలి. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు ఎలా ప్రవర్తించాలో ఆ రకంగా మరి ఎలా లోబడాలో, పిల్లలు ఎట్లా తల్లిదండ్రులు లోబడాలో అదంతా క్రమంలో ఉండటం నేర్చుకోవాలి. బైబిల్ చక్కని హెచ్చరికలు ఉన్నాయి దానిలో. అవన్నీ ముఖ్యంగా ఎఫెసీ పత్రికలో మంచి సలహాలు ఇచ్చారు. దేవునిలో తగ్గింపు జీవితం జీవించాలి మనం. తర్వాత బైబిల్ ఆధారంగా వినయము దేవుని దృష్టిలో అత్యంత విలువైంది గనుక తను తాను తగ్గించుకొనుట, దేవునిపై ఆధారపడుట. యాకోబు 4:6లో చక్కటి మాట ఉంది. దేవుడు అహంకారాలు ఎదిరించి వినయ మనస్కులకు కృప అనుగ్రహిస్తాడు. కృప చాలా గొప్ప దీవెన. మరి సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగినటకు ప్రతిఫలం ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగును. ఐశ్వర్యము, ఘనత, జీవము పొందుకుందామని ఆశించాలి. తగ్గింపుతో ఉండాలి. నిన్ను తగ్గించుకొని జీవించాలని తెలుసుకోవాలి. యాకోబు 4:10లో ప్రభు సన్నిధిని మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎంత స్పష్టంగా చెప్పారండి. క్రీస్తు సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మాదిరిగా తీసుకుని జీవించాలి. క్రీస్తు శిష్యుల పాదాలు కడిగాడు. ఫిలిప్పి 2:3-4లో నా ఏదైనా స్వార్థము వలనైనా వినయం మనస్సుతో ఒకరినొకరు యోగ్యంగా ఎంచుకున్నారు ఎందుకో చెప్పాడు. ఒకరికంటే ఒకరు యోగ్యంగా తగ్గింపుతో వాళ్ళని హెచ్చించుతూ మనం తగ్గించుకోవడం చాలా మంచిది. తగిన కాలం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దైవవాక్యం ప్రకారము వినయంతో జీవించడం అవసరము. మరి మత్తయి 18:4లో వినయం యొక్క గొప్ప విస్తృతి ఏదంటే హెచ్చింపబడతాం. అయితే వినయాన్ని ఎలా పెంపొందించుకుంటాం? అది ఒక ప్రశ్న. మరి ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా వినయం వస్తుంది. దేవునియందు మనం చాలా అల్పులమని గుర్తుంచుకుని ఆయన ఘనతను మనం ఆరాధించాలి. 2 సేవ చేయడం ద్వారా అహంకారం జయించగలము. 3 ప్రతి పనిలో దేవుని మహిమపరచడం ద్వారా మనం దేవుని దీవెనలు పొందగలము. ఆయన శక్తి కాకుండా దేవుని శక్తి, మన శక్తి కాక దేవుని శక్తి నమ్మాలి. దేవుని కృప వల్ల ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముకోవాలి. దేవుడు తన కుమారుని దీనత్వం దీనత్వం నేర్చుకోవడానికే మనకు ఆయన ఇక్కడికి పంపించాడండి భూలోకానికి. ఆయన క్షణము ఆయన దీనత్వాన్ని కనిపించాడు. సైతాన్ని గర్వించటం వల్ల లూసిఫర్ ప్రవేశించి పడిపోయింది కదా. పాపము కూడా ప్రవేశించింది ఈ సైతాను వల్ల. వ్యతిరేకంగా క్రీస్తుకు తగ్గింపుతో రక్షణానుభవం మనకు లభిస్తుంది కాబట్టి ఆయన విలువైన రక్షణను మనం స్వీకరించి విశ్వాస జీవితంలో, తగ్గింపు జీవితంలో, భక్తి జీవితంలో జీవించడానికి ఇష్టపడాలి. వ్యభిచారం చేసిన హంతకులను చూసి దేవుడు మరి వాళ్ళ వాళ్ళ గురించి ఏది ఎత్తలేదు కానీ అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనిలోకి దయ చూపిస్తాడని మాత్రమే చెప్పాడు. అది ఆ గుంపు వారందరూ గర్విష్ఠులు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో కూడా వాళ్ళు పాపం చేయొద్దని అన్నాడే కానీ ఏది విమర్శించలేదు, శిక్షించలేదు. బేతస్తా కొనేరువ దగ్గర నీ పాప క్షమించబడిన స్వస్థపరిచాడే కానీ ఏం మాట్లాడలేదు. శిలువ దొంగ దగ్గర కూడా తనని శిక్షించలేదు. అడిగినప్పుడు పరలోక ప్రాప్తి అనుగ్రహించాడు. సమరయ స్త్రీ పాపంలో ఉండి నువ్వు 5 భర్తలు ఉన్నా నీకు, ఇప్పుడు నా భర్త నీ భర్త కాడని చెప్పినప్పుడు కూడా తను విమర్శగా మాట్లాడలేదు. తను దాన్ని రాళ్ళేసిన వ్యక్తులాగా క్రీస్తు ఎప్పుడు మాట్లాడు. జీవజలాలు ఇచ్చిన పద్ధతిలో తనతో సంభాషించి అందరితో భయపడిపోయి పగలు రాకపోతే మధ్యాహ్నం పూట తన ఎండవేళ వచ్చినప్పుడు తనకి జీవజలాల గురించి చెప్పి తన ద్వారా ఉజ్జీవం కలిగేటువంటి సాక్షిగా తను మార్చి ఊరందరిని రక్షించుకునే రీతిగా తను ఎంతో చక్కటి సువార్థికురాలుగా కొన్ని నిమిషాల్లోనే మార్చగలిగిన ప్రతిభ క్రీస్తు చూపించాడు.
అనేక మంది క్రీస్తుని నమ్మారు. ఆ స్త్రీ సాక్ష్యము ఫలభరితమైంది. గర్విష్ఠులైన పరిసయ్యులు క్రీస్తుని విమర్శించేవారు. అదే రీతిగా మత సాక్ష్యాల తేడాను కూడా విమర్శించేవాళ్ళు. ఈ ఈ డినామినేషన్ మంచిది, అది మంచిది, ఈళ్ళు పరలోకంకెళ్తారు, ఈళ్ళు వెళ్ళరని విమర్శలు మనలో మనకే చాలా ఎక్కువున్నాయి. అదంతా తగదని ఇక్కడ చెప్తున్నారు. నిన్ను వలె పొరుగువాని ప్రేమించడానికి బదులుగా విమర్శించేవారుగా, సున్నం కొట్టిన సమాధులు, వేషధారులు, సర్పం వంటి వారని క్రీస్తు విమర్శించాడు. క్రీస్తు మతానుసారులను గద్దించాడు. గర్వం అనే పాపం మనలో అస్సలు ఉండరాదని పదే పదే బోధించాడు. గర్వము, దీనత్వము ఇవి 2 కూడా గమనించదగిన విషయాలు. క్రీస్తులో ఉన్న మంచి గుణ లక్షణాలు ఎదిగేది కేవలము దీనత్వం వలననే అని గ్రహించాలి. గలతీ 5:22లో ఈ సత్యం బాగా గ్రహించండి. ఆత్మఫలాలు వివరిస్తూ అక్కడ ఆత్మఫలంలో 9 ఉన్నాయి కదా! ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసం, ఆశా నిగ్రహం, సమాధానము. దాంట్లో దీనత్వం లేదు. ఎందుకంటే ఈ ఆత్మ ఫలము దీనత్వం అనే నేలపైనే అది మనకి ఫలిస్తుందటండి. అది అందుకని ఈ దీనత్వమే ముఖ్యం. ఈ ఆత్మ ఫలాలకి ఆధారము దీనత్వం. నువ్వు దీనుడవైతే దేవుని కృపను పొందుతావు. కృప వర్షం అంటదట. అది నేలపై పడినను అది ఆత్మఫలం ఫలిస్తుంది. కృప అనే వర్షం నేలపై పడితే దీనత్వము ఆహ్, ఆత్మ ఫలంని పండిస్తది. ఈ సత్యాన్ని గ్రహిద్దాం. దీనిలోకి మాత్రమే కృపను అందిస్తాడు. కృత నిబంధనలో పాపాన్ని జయించడం కేవలము క్రీస్తు రక్తం ద్వారానే మనకు సాధ్యమవుతుంది. అయితే దురాశలు, ధనాశలు, పగ, నిరుత్సాహము ఇవన్నీ ఎంతో మందితో నలగొడుతున్నాయి. ఎంతోమందిని క్షీణింపజేస్తున్నాయి. వారంతా కృపను పొందలేరు. రక్షణ పొందుతారు గానీ, కృపను పొందలేరు. దాని గురించి ఆశించరు. మనం రోజు రోజుకి ఉజ్జీవం కోసం మరి ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో ఎదిగితేనే కృపను పొందగలమని గుర్తుంచుకోవాలి. ఆ కృప వర్షాన్ని అందుకోగలం. క్రైస్తవ జీవితాల్లో కృపను పొందుట ఆహ్, కు బదులుగా గర్వంతోటి చిన్న చిన్న బలహీనతలు లోనైపోతున్నాం. అది ఎప్పటికప్పుడు మనకు గర్వం ఉందని తెలియట్లేదు. ప్రభువా నా బలహీనతలు నాకు చూపించండి, ఆయన చూపిస్తారు. అప్పుడు మనం క్షమాపణ అడిగినప్పుడు తిరిగి కృపను అనే వర్షాన్ని మనం పొందుకోగలం. ఆశీర్వాదాలు పొందుకోగలం. గర్విష్ఠులకు దేవుడు అహంకారికి దూరంగా ఉంటాడని మనకి ఈ సత్యంలో తెలుస్తుంది. అనేక రెఫరెన్సెస్‌లో కూడా మనం గమనిస్తున్నాం. 1 పేతురు 5:5లో అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. ఆ కృప కావాలి మనకి. రోమా 6:4లో ఒక మనిషిని కృప పొందినప్పుడు అతని పాపాన్ని జయిస్తాడు. కోపం, పగ ఏమన్నా ఉంటే వాటిని జయిస్తాం. కాబట్టి కృప పొందటానికి మనం ప్రయాసపడదాం. మరి ఆ రకంగా కృపను పొందటానికి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, అన్నిటి ద్వారా ఆ గర్వాన్ని దూరం చేసుకొని దీనత్వంతో ఉన్నప్పుడే మనకి ఇవన్నీ లభిస్తాయి. కృపను పొందుట అవసరం. కృపను పొందడం ద్వారా పాపం జయిస్తాం అని సత్యం గ్రహించి ప్రతి క్రైస్తవుడు కృపను పొందవలసి ఉంది. నా వెలుగివ్వండి, నా గర్వం తీసివేయండి అని ప్రార్థించుకోవాలి. ప్రతి వ్యక్తి వారిలో గర్వాన్ని గ్రహించలేకపోతున్నారని మరి గ్రహించుకోవాలి. అజ్ఞానాన్ని బట్టి ఆత్మ జ్ఞానము, తలాంతులను బట్టి సాధించిన ప్రగతి బట్టి గర్వించకూడదు. వ్యతిరేకలకు కృపకు దూరంగా ఎన్నిటికీ దూరంగా ఉంటుంది కృప. కాబట్టి క్రీస్తు మహిమ మన దీనత్వంతో చూడగలం గనుక మనం కృప పొందుకోవాలి గనుక ఈ లోకానికి దాసుడికి క్రీస్తు వచ్చిన ఆయన మాదిరిని మనం అవలంబించాలి. ప్రభురాత్రి భోజనం అప్పుడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఆ రోజుల్లో మురికి రోడ్డు మీద నడిచి వస్తారు కదా! జనాలు అక్కడ నీళ్ళతో కుండ పెట్టబడి, ఆ కాళ్ళు కడుక్కున్న తర్వాత టవల్ అక్కడ పెట్టబడి, అక్కడ ఒక దాసుని ఉంచుతారట. ఆ దాసుడు వచ్చే వాళ్ళ గెస్ట్‌లందరికీ కాళ్ళు కడిగి ఆ తుడిచి లోనకి పంపిస్తారట. కానీ అక్కడ ఈ శిష్యులందరూ కూడా నేనసలు శిష్యుల్లో గొప్పోడినని పేతురు, నాకీ కదా తలాంతుందని ఒక్కొక్కడు అహంకారంతో ఎవ్వరు కూడా ఆ పని చేయడానికి ఒప్పుకోకపోతే అక్కడ దాసుడు లేడని క్రీస్తు నిలిచి ఆ పని చేయడానికి పూనుకొని ఎంత దీనత్వంతోటి తగ్గింపుతో అందరికీ తెలియాలని, తగ్గింపు కావాలని నేర్పటానికే ప్రభువు నోటి మాట లేకుండా క్రియాత్మకంగా కడిగి చూపించి తగ్గింపు చూపించారు. అదండి మనం చేయాల్సింది. నోటి మాట అక్కర్లేదు. మన క్రియలు, మన ప్రవర్తనే ఇతరులకు మాదిరికరంగా ఉంటుందని గ్రహించుకోవాలి. క్రీస్తు చేసిందంతా కూడా మనం గమనించుకోవాలి. క్రైస్తవులు చివరి దినాల్లో బిరుదులు కోరుకుంటుంటారు. కానీ క్రీస్తు అటువంటి వాళ్ళ ఆలోచన లేకుండా తగ్గింపుతో శిలువ మీద కూడా ఎంతో తగ్గింపుతో ఉమ్ము వేసిన వారికి తిరిగి బదులు చెప్పలేదు. మరి ఎన్ని రకాలుగా అపహసించారు. మరి కిరీటం పెట్టిన తను బాధించి మేకులతో కొట్టి కొరడాలతో కొట్టినప్పటికిని కూడా నోరెత్తలేదు. మౌనంగా తను భరించాడు. వదకు తేబడిన గొర్రెపిల్లలాగా బొచ్చు గంచురించు వాని వద్ద ఉన్నట్టు అంత సహించుకున్నటువంటి క్రీస్తు మనకు రోజు జ్ఞాపకం రావాలి. ఆయన తగ్గింపును, ఆయన సిలువను ధ్యానిస్తే ఆ తగ్గింపు మనలోకొస్తుంది. అప్పుడు మనకు దేవుని కృపొస్తుంది. అప్పుడు దీవెన వర్షం మన మీద కురిపించి కుటుంబాలు మనం సుభిక్షంగా ఉంటాం.
ఉంటాం. నిత్య జీవం వరకు మనం ఆనందంగా సాగిపోగలం. క్రీస్తుతో తగ్గింపు మనకు పాఠం నేర్పుతుంది కదా! ఒక ఎవరు నాయకులు వాళ్ళక్కడ కళ్ళు కడగటం మానేసి మనలో ఎవరు గొప్ప అది డిస్కస్ చేయడం చూసుకున్నారు. నన్ను వెంబడించండి అని క్రీస్తు చెప్తూనే ఉన్నారు. అయితే క్రీస్తు మత్తయి సువార్తలో దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అక్కడ గుడ్డివాడు, మూగవాడు. దీనత్వంలో వారి మహిమ కనిపిస్తుంది కదా! అక్కడ వారి బాధలో ఉండేవారికి మరి మనం ఎప్పుడు కూడా హీ మూవ్డ్ విత్ కంపాషన్, కనికరంతో ఊగిపోయాడాయన. వాళ్ళకి స్వస్థత ఇచ్చాడు. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళకి అసూయపడిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విమర్శించారు. క్రీస్తుని బెయల్జెబూబు శక్తితో చేస్తున్నావు. మగ్దలేనే మరియను వివాహం చేసుకున్నారని కొన్ని విమర్శలొచ్చినాయి. తర్వాత వేశ్యకుమారుడు పుట్టాడని కొందరన్నారు. ఇయన్నీ కూడా దేవుడు సిలువలో ఇన్ని అవమానాలు తగ్గింపుతో నోరెత్తకుండా సహించడం జరిగింది. ఓల్డ్ టెస్టిమెంట్‌లోనేమో బోధలుంటాయి గానీ, న్యూ టెస్టిమెంట్‌లో క్షముంది, మాదిరుంది. అది గమనించుకుందాం. ఎక్కువ సిలువను మరి క్రీస్తు యొక్క బోధల్ని, ఆయన తగ్గింపును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆరాధనొస్తది. ప్రభువుని ఎక్కువగా ఆరాధించినప్పుడు మనకి దేవుడి దీవెన మనకొస్తది కాబట్టి, అది మనం గ్రహించుకుందాం. మరి ఆత్మ విషయంలో దీనత్వం కావాలి కాబట్టి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఒకసారి మోషేకి పైకి కూషు నల్లటావడం చేసుకున్నాడని అహరోను, మిరియాములు కూడా విమర్శిస్తే, మిరియామును కోపమొచ్చి మిరియాము దేవుని యొక్క బిడ్డల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుడు సహించడండి. మోషేని ఎగెయిన్స్ట్‌గా మాట్లాడని నా బిడ్డకి వ్యతిరేకంగా మాట్లాడతారని వెంటనే కుష్టయితే నెమ్మదిగా వస్తది గానీ, అక్కడ ఇన్‌స్టంట్‌గా కుష్టొచ్చి తెల్లగా అయిపోయిందక్కడ. ఆ రకంగా ఉన్న తర్వాత వెలుగెత్తి మోషే ప్రేమ చూడండి, తోబుట్టువుల ఎడల ఏడ్చాడు బాగు చేయమని. వారం రోజుల్లోనే తగ్గించారనుకోండి. కానీ మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరు పడితే పాస్టర్ల గురించి, పెద్దల గురించి నోటికొచ్చినట్టు మనం మాట్లాడతాం. అది తప్పది గ్రహించుకొని మనం సరి చేసుకోవాలి. సంఖ్యాకాండం 12:10లో మరి కుష్టు వచ్చి బాగుపడింది. ఈ క్రీస్తుని విమర్శించిన సహనం చూపించాడు. మత్తయి 12:32లో అందరిని క్షమించాడు. ఆయన ఎప్పుడు కూడా మనిషి కుమారుడు అనిపించుకున్నాడు. మనిషి కుమారుడు దేవుని బిడ్డని అని అతిశయపడలేదు. మనిషి కుమారుడు అన్నాడు. ఆయన మా అందరిలాగా ప్రార్థించాడు. అందరిలాగే ఆకలి కొన్నాడు. ఎన్నో మానవుడిగానే జీవిస్తూ మరి దైవత్వం చూపించాడు. దైవ కుమారుడు 2 ఆయనలో ఉన్నాయండి. సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ మ్యాన్ అంటారు ఆయన్ని. మరి వ్యతిరేకంగా ఉండే ఆమాంతకరంగా మాటలు తీర్పు తెచ్చలేదు. తగ్గింపుతో దీనత్వం చూపించాడు. మరి గర్విష్ఠులు బెదిరిస్తారు. గర్విష్ఠులకు, దీనులకు మరి వ్యతిరేకంగా ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే దీనత్వంతో ఉండాలి. సిలువపై ఎన్నో శ్రమలు మనం చూసుకుంటూ 1 పేతురు 2:22లో దూషింపచలేదు. శ్రమ పొందినవి కూడా తను నోరెత్తలేదు. ఆయన బెదిరించలేదు. సహనం చూపిన క్రీస్తును తలంచుకొని, క్రీస్తు యొక్క మరి తగ్గింపును మనం ఆలోచించుకుంటూ, మనం క్రైస్తవ జీవితంలో ఆయన కృపను పొందటానికి మనం ఆశపడుతూ, ఈ తలంపులన్నీ ధ్యానిస్తూ, మన తగ్గింపును మరి ఘనత కలిగిస్తుందని, ఆశీర్వాదమని, అది దీవెనకరమని, అది మహిమ తెచ్చేదని మనం గ్రహించుకొని క్రీస్తులో సాగిపోదాం. అట్టి కృప ప్రభు మీకు అందరికి మనకు అందరికి అనుగ్రహించుగాక. ఆమేన్.